Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about functions. Functions lo em discuss chestunamma exercise 1A lo Roman number 1 lo third question em ichana ikkada manaki if f from r to r is defined by f of x is equals to 1 minus x square by 1 plus x square, then show that f of tan theta is equals to cos of 2 theta. Very most important for IP లో VSQ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది నాన్న, నోట్ చేసుకోండి ఓకేనా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమి ఇచ్చానన్న మనకి f of x అనేది f of x is equals to 1 minus x square by 1 plus x square ఓకేనా. ఇక్కడ f of tan theta ఫైండ్ అవుట్ చేయమని, tan theta ఫైండ్ అవుట్ చేసి మనం ఏం ప్రూవ్ చేయాలి, RHS cos 2 theta LHS తీసుకుందాం. LHS is equals to f of tan theta అంటే ఇక్కడ ఏం చేయాలమ్మా మనము, f of tan theta అంటే x ఉన్న ప్లేస్ లో tan theta రీప్లేస్ చేయాలి. అంటే x is equals to ఏం తీసుకోవాలన్నా మనం tan theta ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడు, f of x is equals to 1 minus x square by 1 plus x square అంటే దట్ మీన్స్ f of tan theta is equals to 1 minus tan square theta by 1 plus tan square theta ఓకేనా. ఇక్కడ ట్రిగ్నామెట్రీలో మనం ఏం నోట్ చేసుకుంటాం, tan theta అంటే tan theta is equals to sin theta by cos theta ఓకేనా అమ్మా. tan theta ని ఏమని కన్వర్ట్ చేసుకోవచ్చు నాన్న మనం, sin theta by cos theta. ఇక్కడ tan square theta ని ఏమని కన్వర్ట్ చేసుకోవచ్చు, sin square theta by cos square theta. 1 minus sin square theta by cos square theta ఓకేనా. బై డినామినేటర్ టర్మ్ వచ్చేసి ఏంటన్నా 1 plus sin square theta by cos square theta ఓకేనా. ఇప్పుడు న్యూమరేటర్ LCM చేయాలి అంటే డినామినేటర్ కూడా LCM చేయాలి. అప్పుడు 1 minus sin square by cos square అంటే cos square అనేది 1 కి మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి cos square theta minus sin square theta by cos square theta హోల్ డివైడెడ్ బై, ఇక్కడ కూడా LCM ఏమవుతుంది 1 కి cos square అనేది మల్టిప్లై అవుతుంది. cos square theta ప్లస్ sin square theta by cos square theta ఓకేనా. ఇక్కడ డినామినేటర్ టర్మ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతుంది ఓకేనా. ఇక్కడ న్యూమరేటర్లో ఏం మిగిలింది నాన్న మనకి cos square theta మైనస్ sin square theta బై డినామినేటర్ టర్మ్ వచ్చేసి cos square theta ప్లస్ sin square theta ఓకేనా. ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రీలో ఐడెంటిటీ ఫార్ములాస్ అనేది వస్తుంది కదా అమ్మ, sin square theta ప్లస్ cos square theta is equals to 1 ఓకేనా, ఐడెంటిటీ ఫార్ములాస్ ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటమ్మా అంటే cos square theta మైనస్ sin square theta is equals to cos of 2 theta ఓకేనా. ఈ రెండు ఫార్ములాస్ వచ్చి ఉండాలి. ఇవి ఆల్రెడీ మీకు ఏంటమ్మా 10th క్లాస్లో ఇది నేర్చుకొని ఉంటారు. ఇది ఏంటమ్మంటే ట్రిగ్నోమెట్రీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను కంపల్సరీ ప్రూఫికేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములాస్ అయితే మీరు నోటెడ్ చేసుకోండి. ఇక్కడ ఏమొచ్చింది మనకి f of tan theta is equals to cos square theta minus sin square theta by cos square theta plus sin square theta ఓకేనా. ఇక్కడ మనకి ఇచ్చిన టర్మ్ ఫార్ములాలో ఇక్కడ sin square theta plus cos square theta ఉంది. ఎడిషన్లో ఫస్ట్ ఏ టర్మ్ ఉన్నా నో ప్రాబ్లం ఓకేనా. ఈ వాల్యూ ఏమని కన్వర్ట్ చేసుకోవచ్చు నాన్న మనం 1. మరి cos square theta మైనస్ sin square theta వాల్యూ ఈస్ cos of 2 theta అంటే న్యూమరేటర్లో ఏమొచ్చింది మనకి cos of 2 theta by 1. cos of 2 theta by 1 అన్న cos theta అన్న ఒకటే కదా. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి నాన్న, cos of 2 theta. మనల్ని ఏమని ప్రూవ్ చేయమన్నాడు, f of tan theta is equals to cos of 2 theta అని ప్రూవ్ చేయమన్నాడు. ఆల్రెడీ LHS తీసుకున్నాం, RHS వచ్చేసింది కదా, therefore RHS అంటే LHS is equals to RHS. ఈ కండిషన్ కంపల్సరీ రాయాలి నాన్న ఓకేనా. ఇక్కడ 2 మార్క్స్ VSQ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడే నోట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను నా యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను నాన్న, చెక్ చేసుకోండి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఐపీ సప్లిమెంటరీ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ ఓవరాల్గా మార్చ్లో జరిగే ఎగ్జామ్స్కి కానీ ఓకేనా. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్స్ ఎక్కడి వరకు ఎన్ని మార్క్స్ పడతాయి అంటే ఆల్రెడీ tan theta x అనే ప్లేస్లో tan theta రీప్లేస్ చేసి ఇక్కడ వరకు కంప్లీట్ చేస్తే 1 మార్కు, కంప్లీట్గా ఫైనల్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 1 మార్క్ అంటే ఓవరాల్గా 2 మార్క్స్. పేపర్ వాల్యుయేషన్ కరెక్షన్ ఎలా జరుగుతుందో తెలుసు కాబట్టి చెప్పగలుగుతున్నాను ఓకేనా. జాగ్రత్తగా ఎక్కడ ఎలా ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానో నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామా అమ్మ, రఫ్ చేయమ్మ చూడండి నానమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా అంటే
ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ అంటే రియల్ నెంబర్ ఓకేనా ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ మోడ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ దెన్ షో దట్ ఏమని ప్రూవ్ చేయమన్నా మనకి కండిషన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓకేనా మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమో ఇది ఏ కండిషన్ అప్లై చేస్తూ అంటే ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి ఓకేనామా లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు log of mod of 1 plus x by 1 minus x ఓకేనా నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన వాల్యూ ఏంటమ్మా f of 2x by 1 plus x square LHS తీసుకొని RHS ప్రూవ్ చేయాలి LHS అనే కండిషన్ పెట్టుకుందాం ఓకేనా f of 2x by 1 plus x square అంటే ఇక్కడ ఏం చేయాలన్నా మనం x ఉన్న ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి 2x by 1 plus x square ఇక్కడ పక్కన సిన్స్ అని రాసుకోండి x is equals to 2x by 1 plus x square ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఓకేనా is equals to log of ఏంటి నాన్న మనకి 1 plus x అంటే ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి 2x by 1 plus x square హోల్ డివైడెడ్ బై సేమ్ యాజ్ ఇట్ ఇస్ డినామినేటర్ టర్మ్ వచ్చేసి 1 మైనస్ x మీన్స్ ఏంటి నాన్న 2x by 1 plus x square 2x by 1 plus x square మోర్ లెస్ కంప్లీటెడ్ ఓకేనా ఇప్పుడు న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయండి డినామినేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి ఓకేనా ఇక్కడ 1కి డినామినేటర్లో ఏం లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి ఎల్సిఎం ఏమవుతుందన్న సెకండ్ టర్మ్కి ఏ వాల్యూ ఉందో ఆ టర్మ్ మాత్రమే మనకి ఎల్సిఎం అవుతుంది కాబట్టి న్యూమరేటర్ ఎల్సిఎం చేయాలి అండ్ డినామినేటర్ టర్మ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ ఎల్సిఎం చేయాలి ఓకేనా చూడండి లాగ్ ఆఫ్ క్రాస్ మల్టిప్లై అంటే ఎల్సిఎం ఏమవుతుందమ్మా 1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ రిమైనింగ్ సెకండ్ టర్మ్ వచ్చేసి 2x బై డినామినేటర్లో వచ్చేసి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై డినామినేటర్ టర్మ్ ఏంటన్నా 1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ సెకండ్ టర్మ్ సేమ్ యాజ్ యూజువల్ మైనస్ 2x బై డినామినేటర్ టర్మ్ వచ్చేసి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఓకేనా ఇక్కడ ఫస్ట్ టర్మ్కి డినామినేటర్ అండ్ సెకండ్ టర్మ్కి డినామినేటర్ టర్మ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేద్దాం ఇప్పుడు న్యూమరేటర్లో మిగిలిన టర్మ్ ఏంటి నాన్న 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x బై డినామినేటర్ టర్మ్ వచ్చేసి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఓకేనా అది నోట్ చేసుకుందాం లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఓకేనా ఇప్పుడు న్యూమరేటర్లో మనకు ఒక ఫార్ములా ఐడియా రావాలి ఎందుకంటే ఇక్కడ 1ని 1 స్క్వేర్గా నోట్ చేసుకోవచ్చు కదా అప్పుడు వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా ఏం అవ్వదు వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కాబట్టి మనం ఎలా రాసుకున్నా నో ప్రాబ్లం ఓకేనా 1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అంటే 2xను కూడా 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1గా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా అది ఎందుకు అలా కన్వర్ట్ చేసుకుంటున్నాం అంటే మనకి ఏ ప్లస్ బి ఆఫ్ హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి కన్వర్ట్ అవ్వడం కోసం మనకి యాక్చువల్ ఇక్కడ ఫార్ములా ఏంటన్నా మనకి ఏ ప్లస్ బి ఆఫ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఓకేనా మీరు ఆల్రెడీ 7th క్లాస్ నుండి నోట్ చేసుకుంటున్నారు ఆ ఫార్ములాస్ మీకు డిగ్రీ వరకు కూడా యూజ్ అవుతాయి ఓకేనా నెక్స్ట్ ఫార్ములా ఏంటి నాన్న మనకి ఏ మైనస్ బి ఆఫ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈ న్యూమరేటర్ టర్మ్ వచ్చేసి ఏ ప్లస్ బి ఆఫ్ హోల్ స్క్వేర్లోకి కన్వర్ట్ అవుతుంది డినామినేటర్ టర్మ్ వచ్చేసి మనకి ఏ మైనస్ బి ఆఫ్ హోల్ స్క్వేర్లోకి కన్వర్ట్ అవుతుంది అలా అవ్వాలి అంటే ఫస్ట్ దీన్ని స్ప్లిట్ చేసి రాసుకుందాం ఓకేనా స్ప్లిట్టింగ్ చేద్దాం లాగ్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ ఓకేనా బై డినామినేటర్ టర్మ్ వచ్చేసి 1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ అంటే ఏ ఫార్ములాలో కన్వర్ట్ అయింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఓకేనామా ఏ అంటే 1 బి అంటే ఎక్స్ నెక్స్ట్ డినామినేటర్ టర్మ్ వచ్చేసి 1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ అంటే దట్ మీన్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఓకేనా అంటే న్యూమరేటర్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు మనం లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఆఫ్ హోల్ స్క్వేర్ బై డినామినేటర్ వాల్యూ ఈస్ 1 మైనస్ ఎక్స్ ఆఫ్ హోల్ స్క్వేర్ న్యూమరేటర్ స్క్వేర్ అండ్ డినామినేటర్ స్క్వేర్ అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ ఆఫ్ హోల్ స్క్వేర్ అని నోట్ చేసుకోవచ్చు కదా అంటే ఎలా అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి ఆఫ్ హోల్ స్క్వేర్ అని నోట్ చేసుకోవచ్చు కదమ్మా ఓకేనా ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ మోడ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ఆఫ్ హోల్ స్క్వేర్
ఇది ఏ ఫార్ములాలోకి కన్వర్ట్ అయింది? లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం. ఫార్ములా మీరు ఆల్రెడీ నోట్ చేసుకొని ఉంటారు 10th క్లాస్లో. లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది నాన్న మనకి? ఎం లాగ్ ఏ. ఎం లాగ్ ఏ. ఆ ఫార్ములాలోకి మార్చాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం వాల్యూని చేంజ్ చేయాలి. ఓకేనా? చూడండి ఏంటమ్మా, లాగ్ ఆఫ్ ఏమొచ్చేసింది మనకి? 1 + x/1 - x హోల్ స్క్వేర్ అంటే 2 log of 1 + x/1 - x mod of. ఓకేనా? ఇప్పుడు లాగ్ ఆఫ్ మోడ్ ఆఫ్ 1 + x/1 - x అంటే ఇక్కడ ఏమి ఇచ్చింది ఆల్రెడీ క్వశ్చన్లో? f ఆఫ్ x అని ఇచ్చాడు కదా. మరి దాని ప్లేస్లో మనం f ఆఫ్ x అని రీప్లేస్ చేసుకోవచ్చు కదమ్మా. అంటే కోఫిషియంట్ ఏం మిగులుతుంది నాన్న మనకి? 2 × f ఆఫ్ x. మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయమంది అదే కదమ్మా ఇక్కడ. 2 × f ఆఫ్ x. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు? 2 × f ఆఫ్ x. దట్ మీన్స్ ఆర్హెచ్ఎస్. ఓకేనా? దేర్ ఫోర్ ఏమని నోట్ చేసుకోవచ్చు? LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. ఓకేనా? ఇప్పుడు LHS తీసుకొని RHS ప్రూవ్ చేయాలి అంటే హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? LHS అనే టర్మ్ ఏంటి నాన్న మనకి? f ఆఫ్ 2x/1 + x². RHS టర్మ్ వచ్చేసి 2 × f ఆఫ్ x. LHS తీసుకొని RHS ప్రూవ్ చేసాం. మనకి ఇచ్చిన క్వశ్చన్ కండిషన్ ఏంటమ్మా? f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ మోడ్ ఆఫ్ 1 + x/1 - x. ఆ కండిషన్ తీసుకొని మనం LHS తీసుకొని RHS అని ప్రూవ్ చేసాము. ఇక్కడ హెన్స్ ప్రూవ్డ్ అని రాయండి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నానా. VSQ ఆల్రెడీ బిఫోర్ ఎగ్జామ్స్లో వచ్చినాయి. జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.